డెడ్ స్టాక్. క్లాతింగ్ లైన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి డెడ్ స్టాక్ అనేది తెలియకపోతే లాస్లో పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అసలుకి డెడ్ స్టాక్ అంటే ఏంటి? డెడ్ స్టాక్ అంటే అన్సోల్డ్ ఇన్వెంటరీ. అంటే మనం తెచ్చుకున్న ప్రోడక్ట్స్ కస్టమర్స్ బై చేయకపోతే స్టాక్ అలా ఉండిపోతుంది. అలా ఉండిపోయిన స్టాక్నే డెడ్ స్టాక్ అని అంటారు. ఈ డెడ్ స్టాక్ అవ్వడానికి మెయిన్గా 3 రీజన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్ థింకింగ్. అంటే ఓవర్గా థింక్ చేసి 1000 ప్రోడక్ట్సే కదా ఈజీగా సెల్ చేయొచ్చు అనుకుంటారు. బట్ సేల్ స్ట్రాటజీస్ అనేవి సరిగ్గా ఉండవు. సెకండ్ వన్ వచ్చేసి ట్రెండ్ మిస్. అంటే టైంకి మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న ప్రోడక్ట్స్ ఆర్ డిజైన్స్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోరు. థర్డ్ వన్ వచ్చేసి రాంగ్ సైజింగ్. అంటే ప్రజెంట్ డిమాండ్లో మీడియం అండ్ లార్జ్ సైజ్ ఉంటే మనం అది చూసుకోకుండా ఎక్సెల్ అండ్ స్మాల్ సైజ్ తీసుకురావడం. ఈ డెడ్ స్టాక్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఈ డెడ్ స్టాక్ని అవాయిడ్ చేయడానికి మనకైతే 3 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాంటిటీ అనేది మరి 1000 కాకపోయినా ఒక 500 అయితే తెచ్చుకోండి. సెకండ్ వన్ వచ్చేసి సెలెక్టింగ్ ట్రెండింగ్ డిజైన్స్ ఫస్ట్. అంటే ట్రెండింగ్లో ఏవైతే డిజైన్స్ ఉన్నాయో అవి ముందు సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి టార్గెట్ ఆడియన్స్ క్లారిటీ. మీ ప్రోడక్ట్ ఏ ఆడియన్స్ తీసుకుంటున్నారు అనే క్లారిటీ మీకు ఉండాలి. స్ట్రీట్ వేర్కు ఉన్న ఆడియన్స్ తీసుకుంటున్నారు, ఆరెల్స్ ఫిట్నెస్ వేర్కు ఉన్న ఆడియన్స్ తీసుకుంటున్నారు అనే క్లారిటీ క్లియర్గా అయితే ఉండాలి. డెడ్ స్టాక్ అనే మిస్టేక్ చాలా బ్రాండ్స్ చేస్తారు. మీరు చేయకండి. ప్లాన్ స్మార్ట్గా చేయండి అండ్ స్కేల్ స్లోగా చేయండి. అన్సోల్డ్ ప్రోడక్ట్ ఈక్వల్స్ టు డెడ్ మనీ. సో ఇలాంటి మరెన్నో క్లాతింగ్ బ్రాండ్ కొనడానికి కోసం ఫాలో కూడా చెప్తాను.